హలో అందరికి ఈరోజు అయితే అది బుద్ధలు ఎంచుతుంది. ఈరోజు ఇడ్లీ చేస్తుంది, సాంబార్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. ఈరోజు మా అల్లుడు మేము కలిసి ఇడ్లీ సాంబార్ అయితే చేస్తున్నాను. ఇంక ఇడ్లీకి అయితే పెట్టేసినాను. అబ్బా అవుతున్నాయి. ఇంకా ఇడ్లీ కూడా అయిపోయినాయి. ఒక వాయి అయితే వేసేసిన, ఇవి దించేసి మళ్ళీ వేసేస్తా. ఇంకా రెండో వాయి పెట్టేస్తా. పెన్నం కూడా వేడైంది బాగా. గుడ్డలు కూడా ఏం చేస్తా. నిన్ననైతే గుడ్డలు కొట్టేసి అంటే ఒలిచేసి పెట్టుకున్నాను దీంట్లోనే. నేనైతే టమాటా ఏం వేస్తలేను. టమాటా వేయకుండా పచ్చిమిరపకాయలు గుడ్డలు మాత్రం వేసి చేస్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా జోరు వేసుకున్నామంటే ఇడ్లీలకి చాలా బాగుంటుంది. దీంట్లో కాంబినేషన్ చట్నీ, అలాగే ఇడ్లీ సాంబార్ కూడా వేస్తున్నా. ఇప్పుడే మునక్కాయలు క్యారెట్ తెప్పించుకున్నాను. ఇంకా బుడ్డలు అయితే వెళ్ళిపోయినాయి. బుడ్డలు అయితే తీసేస్తా. పచ్చిమిరపకాయలు అయితే ఏం చేస్తాను కడిగి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఏం చేస్తాను. ఇవి కారం ఉండవు, అందుకని దండిగా వేయించి ఒక దూరం ఏం చేస్తా. ఇవి ఏం చేసి ఇంకా పప్పుకు సాంబార్కి బ్యాలు కూడా పెట్టేస్తా. క్యారెట్ లేదంట, దోసకాయ ఒక్కటి పట్టుకొచ్చినాడు. ఇంకా ఆలుగడ్డ ఉంది, వంకాయ ఉంది, మునక్కాయ ఉంది. ఇవైతే కొంచెం దొరగా వేసుకున్నాము. ఇడ్లీ కూడా అయినాయి, బంద్ చేసేసిన, దింపేస్తాను. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే బాగా దూరగా వేసిన, పక్కకు పెట్టేసినాను. ఇతలు అయితే పప్పుకు సాంబార్కి పెట్టేసిన. ఇంకా కుక్కర్ కూడా మూత పెట్టేస్తాను. మెత్తగా అయితే ఉడికించుకుందాము. ఒక 4 విజిల్ లేదా 3 విజిల్ పెట్టించుకుంటే పప్పు కూడా రెడీ అయిపోతుంది. ఇంకా అసలు ఇడ్లీ కూడా రెడీ అయినాయి. ఇడ్లీ కూడా దింపేస్తాను. మా అమ్మలమ్మకైతే ఇడ్లీ వేసి ఇచ్చినాను. ఇంకా ఇడ్లీ చట్నీ తింటుంది. సాంబార్ అయితే ఇంకా అవుతుంది. ఉప్పు కలేనా ఇస్తాను. మా అమ్మలమ్మ అయితే తింటుంది కలుపుకొని. చట్నీ అయితే కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఇంకా ఉప్పు కూడా వేసి ఇచ్చిన. సాంబార్ ఇడ్లీ చట్నీ చాలా బాగుంటుంది. ఇంకా సాంబార్ అయితే అవుతుంది, అందుకని ఇడ్లీ చట్నీ తినము అవుతుంది. క్యారేజీ కావాలంటే కట్టిస్తా అని చెప్పిన. చిన్న ముక్క తువ్వేయాలా ఇస్తారు. నాకైతే టీ కూడా ఉడికిపోతుంది బాగా. ఇంకొక వాయి అయితే వేసి పెట్టినారు మా పిల్లలు. ఇంకా పెట్టేస్తాను పొయ్యి మీద. ఇప్పుడైతే టీ కూడా ఉడికింది. టీ కూడా పోసుకుంటున్నా. ఇంకా ఇడ్లీకైతే ఇంకొకసారి అయితే పెట్టేసినాము. ఇప్పుడైతే పొయ్యి మీద ఇడ్లీ క్యారేజ్ కట్టిస్తాం మా పిల్లలకి. ఇంకా ఇడ్లీలు అయితే క్యారేజ్ పెట్టిస్తున్నా. ఇంక ఇప్పుడు వేడిగా అయినవి. అమ్మ నీకు ఎన్ని పెట్టాలి? నాకు కింద 3 పైన 2. పైన కూడా 3 పెట్టామా? కింద పైన 3. చట్నీ మాత్రం దండిగా కొంచెం అయిపోతుంది. చట్నీ జోరుగా అద్దుకున్న కొద్ది. మరి వేడి పెట్టినావా నాకు? వేడివి
అయితే మళ్ళీ మా బాబుకి ఇడ్లీలు అయితే పెట్టేసినాను. ఇంకా మా పాపకి చట్నీ, అలాగే మా బాబుకి చట్నీ పెట్టేస్తా. తినేసరికి మధ్యాహ్నం అవుతుంది కదా, అప్పుడు కావాలంటే సాంబార్ అవుతుంది. క్యారెట్ కొంచెం పచ్చి కొత్తిమీర లేదనమాట సాంబార్ లేక, అవి ఉంటేనే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని ఇంకా తర్వాత అవి తెచ్చుకొని చేయొచ్చు అనేసి ఇంకా మునక్కాయలు, దోసకాయ, ఆలుగడ్డ, వంకాయ ఉంది. ఒక క్యారెట్ అన్నీ ఉంటే బాగుంటుంది సాంబార్కి. అన్నీ ఉంటేనే కూరగాయలు సాంబార్ బాగా టేస్ట్ వస్తుంది. అందుకని ఇంకా పప్పు కూడా అయితే ఉడకబెట్టేసినాను. ఇంకా బియ్యం కూడా నానేసిన కొన్ని దండి, కొంచెం దండి చట్నీ అనేసి చెప్పిన. మంచిగా ఎంత పెట్టినా. ఇంకా మా పాపకి అయితే చట్నీ పెట్టేసిన. ఇదైతే మా బాబుకి. ఇంకా మా బాబుకి కూడా చట్నీ అయితే వేసేసినాను. అది నాదమ్మా. నీదమ్మా. నిన్న పోయి జిబ్బులు పోయిండే, సాయంత్రము జిబ్బులు వేయించుకొని ఇది కుట్టించుకొని ఇలా కుట్టించుకొని వచ్చేసినాము. ఎందుకంటే ఒక్క బ్యాగ్కే జిబ్బు ఉందనమాట. మా లాంటి బ్యాగుకు జిబ్బు ఉంది, పిల్లల బ్యాగుకు జిబ్బు లేదని నాకు ఆ బ్యాగ్ అనేసి నిన్నైతే సాయంత్రము లేట్ అయినా పోయి వేయించుకొచ్చేసినాము. జిబ్బులు వేయించుకొచ్చినాము. ఇంకా ఉతికేసి ఇంకా కర్చీపులు, బాటీలు నిన్న సండే కదా, ఈ రోజుకైతే వస్తాయన్నమాట. తీస్తున్నాడు పెట్టినాడు అనేసి ఇంకా కర్చీపులు అన్నీ శనివారం అయితే ఉతికేస్తాను. ఇది లడ్డుది, లడ్డు నీళ్ళు పోసుకున్నాక పెట్టేసుకుంటారులే. ఇంకా బాటిల్లో నీళ్ళు పోసుకోవాలి లడ్డు. ఇది అమ్ములక్కది అనేసి చెప్పిన. ఇంకా మా పాపకైతే అందుకే గుర్తుండాలి చూడు, ఇది నల్లగా పోయింది అనుకో మళ్ళీ నువ్వే తీసుకెళ్ళి నేను మళ్ళీ కుట్టించుకురానని చెప్పేసిన. అందుకని మళ్ళీ ఏరుకొని మరి బ్యాగులలో కూడా ఏరుకొని ఇది పెట్టుకునింది. ఇదైతే పెట్టేసిన. ఇంకా మా బాబు అయితే నీళ్ళు పోసుకొని క్యారేజ్ కూడా పెట్టుకుంటాడు. మా ఇవ్వనైతే అక్కడ పప్పు కూడా తీస్తున్నాడు విజిలు. ఇంకా పప్పు రేమాల ఇంకా క్యారేజ్ అయితే కట్టి పెట్టినా. ఇంకా అన్నం చేసేస్తా, బియ్యం కడిగేసి పెట్టేసిన. ఇంకా డేస్ అయితే మూతేసి పెట్టేస్తా. అన్నం అయితే ఉడికించుకుంటా. వచ్చినాయి మొలకలు అవే. మా పాప ఏదో వాళ్ళ స్కూల్లో టీచర్ చెప్పిందంట టప్పులు. ఏంటమ్మో కింద ఏర్లు రావాలా చెట్టుకి. ఇదేనా ఇప్పుడు తీసుకపోయేది? ఒక్క రోజులోనే వచ్చేసిందా? వచ్చినది నిలబెట్టి మలుగుతుంది, మలగలే. ఇదే టీచర్కి ఇప్పించాలి. అదేనా? ఏమి లేటుకోతావు? అయితే క్యారెట్ అలాగే పచ్చికరపప్పు, కొత్తిమీర అన్నీ రెడీగా ఉన్నాయి. వంకాయ అయితే కోసేటప్పుడు కట్ చేసేస్తా. ఇట్లా అడ్డం ఉంటే బాగుంటాయి. క్యారెట్ తినడానికైనా బాగా మెత్త ఉడితాయి కదా, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అందుకని ఇట్లా కట్ చేస్తున్నా. ఆలుగడ్డ అయితే పొడవుగా కట్ చేస్తా. ఇప్పుడైతే మునక్కాయలు కూడా కట్ చేస్తా. క్యారెట్ అయితే కట్ చేసేసిన. ఇట్లా లా ఉంటే సాంబార్కి మునక్కాయలు బాగా టేస్ట్ ఉంటాయి. అందుకని లావుటి మునక్కాయలు తీసుకొచ్చినాడు. అలాగే దోసకాయ కూడా కట్ చేస్తా. నేనైతే కడగలేదు, అన్నీ తిరువాతకి వేసేటప్పుడు మొత్తం కడిగేసి తిరువాతకి వేసేస్తా. ఆలుగడ్డ అయితే పొడవుగా కట్ చేస్తా. క్యారెట్, దోసకాయ, మునక్కాయలు దండిగా ఉన్నాయి. నేను ఒక్కటే ఆలుగడ్డ తీస్తున్నాను. ఇంక ఇప్పుడైతే సాంబార్కి అయితే అన్నీ కోసేసిన. ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసి
ఇప్పుడైతే డైసే వేడి కావాలి. వేడైన తర్వాత సాంబార్కి తగినంత అయితే ఆయిల్ పోసేస్తా. ముందుగానే పప్పు కూడా ఉడకబెట్టి పెట్టేసిన. ఇప్పుడైతే ఆయిల్ అయితే కొంచెం వేడి కావాలి. ఇప్పుడైతే బాగా నూనె అయితే బాగా వేడి అయిపోయింది. జీలకర్ర ఆవాలు, పచ్చికర్ర, అలాగే ఇంకా ఉల్లిగడ్డలు అయితే నేను చిన్న ఉల్లిగడ్డ తీసుకున్నా. పచ్చిమిర్చి ఒకసారి అయితే కలిపేస్తా. ఇట్లా చిన్న ఉల్లిగడ్డ వేసుకుంటామంటే తినేటప్పుడు కూడా బాగా ఉల్లిగడ్డ కొరుకొని తినేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదైతే ఒక 2 నిమిషాలు మగ్గాలి ఉల్లిగడ్డ. ఇంకా ఉల్లిగడ్డ అయితే బాగా దూరంగా ఎగిపోయింది. క్యారెట్, ఆలుగడ్డ, మునక్కాయ అయితే నేను కడిగేసి తర్వాత చేస్తున్నా. దోసకాయ అయితే మగ్గిపోతుంది కదా నూనెలోనే, తొందరగానే మగ్గుతుంది. అందుకని తర్వాత వేసేస్తా. దోసకాయ ఒకటి, వంకాయ కూడా ఉంది. వంకాయ, దోసకాయ ఇవి 2 మగ్గిన తర్వాత 3 వేసేస్తా. పసుపు, ఉప్పు వేసేసి పసుపు తగినంత, ఉప్పు. సాంబార్లో కదా ఉప్పు అయితే ఎక్కువనే పడుతుంది, ఉప్పు. ఇదైతే ఒకసారి కలిపేస్తా. ఇట్లా పసుపు ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకొని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అయితే బాగా మగ్గించుకున్నాము. లేకపోతే మగ్గించుకోకుండా ఎమ్మడే నీళ్ళు పోసి వేసేసినామంటే ఉడకవు, వాసన కూడా వస్తుంది. ఇప్పుడు కలిపేసి పచ్చి వాసన వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడైతే పెట్టేసిన కలిపేసి ఒక 2 నిమిషాలు అయితే సిమ్లో పెట్టి మగ్గించేస్తాను. 5 నిమిషాలు అయితే బాగా మగ్గిపోయింది. వంకాయ, దోసకాయ కడిగేసి వేస్తున్నా. ఇదైతే ఒకసారి కలుపుకున్నాము. ఇట్లా బాగా కలుపుకుంటే వంకాయ వేసినాం కదా సేదు కూడా ఎక్కుతుంది. ఇంకా ముందుగానే ఉప్పు వేసేసినాం కాబట్టి సేదుకి ఇది ఏమి ఎక్కువ. ఇంకొకసారి అయితే బాగా కలిపేసి ఇంకా ఒక 5 నిమిషాలు అయితే ఇంకా మగ్గించుకున్నాము. ఈ నూనెలోనే మనకి బాగా మెత్తగా కావాలి. మునక్కాయ కానీ ఆలుగడ్డ అయితే తొందరగా మగ్గిపోతుంది. క్యారెట్, మునక్కాయ ఉడుకుతూనే బాగా టేస్ట్ కూడా ఉంటుంది. ఉప్పు కారం అన్నీ పట్టుకుంటాయి కదా, నవ్వులుతుంటే బాగా దాని టేస్ట్ తెలుస్తుంది. ఇంకా ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు కావాలి. 5 నిమిషాలు అయితే చూసేద్దాం. బాగా మగ్గిపోయింది. మునక్కాయ కూడా బాగా మెత్త పడిపోయింది. కాయలు కూడా బాగా పెట్టుకొచ్చేసింది. ఇక్కడ టమోటా పండ్లు ఒక 2, అలాగే కొంచెం చింతపండు. ఇప్పుడైతే తగినంత కారం వేసేస్తా. టమోటా పండు అయితే తిరువాతలు వేయాలి. ఇంకా కారం, టమోటా పండు మగ్గిపోతుంది కదా తొందరగా, అందుకని సాంబార్ కొంచెం చప్పగా ఉంటేనే బాగా పిల్లలైనా బాగా ఇష్టంగా తింటారు. అందుకు కారం అయితే తక్కువ వేసేసిన. కూరగాయలు కూడా బాగా మగ్గిపోయినాయి మనకి. ఒకవేళ మనకి సాంబార్లో కారం తక్కువ ఉందంటే చూసి మళ్ళీ వేసుకోవచ్చు. మునక్కాయ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇదైతే మూత వేసేసి ఒక 2 నిమిషాలు పెట్టేస్తాను పచ్చివాసన పోయేంత వరకు. ఆ తర్వాత తగినన్ని నీళ్ళు పోసేస్తా. 5 నిమిషాలు అయిపోయింది.
కారం వాసన పోయింటుంది అనమాట. కారం కూడా ఇప్పుడైతే తగినన్ని నీళ్ళు పోసేస్తా. మనకి సాంబార్కి ఎంత కావాలో అన్ని నీళ్ళు. మనకి మునక్కాయలు కూడా బాగా ఉడికిపోయినాయి కదా. మునక్కాయలు కర్రీ కూరగాయలు అన్నీ ఉడికిపోయినాయి. టమాటా కూడా దీంట్లోనే ఉడికిపోతుంది బాగా. ఇంకా పప్పు కూడా ఉంది, అది కలిపేసి వేసేస్తా. ఇంకా నీళ్ళు అయితే సరిపోతాయి. చిక్కగా ఉంటేనే బాగుంటుంది సాంబార్కి. ఒకసారి అయితే ఉప్పు చూసేస్తా. ఉప్పు అయితే కొంచెం చప్పగా ఉంది, ఇంకా ఉప్పు వేసేస్తా. ఉప్పు వేసేసిన మూత వేసేసి బాగా ఒక ఉడికొచ్చేంత వరకు అయితే ఉడికించుకుందాము. ఇంకా సాంబార్ అయితే ఉడికిపోతుంది, ఒకసారి అయితే చూసేద్దాం. బాగా ఉడికిపోతుంది అట్లా అంటే ఇంకా సాంబార్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. ఇంకా ముందుగా ఉడకబెట్టిన పప్పు అయితే వేసేస్తున్నా. ఇది శనగ పప్పు, అందుకే ఇట్లుంది. నేనేం వేయలేదు, బ్యాలు మాత్రమే ఉడకబెట్టేసి పెట్టేసినాను. ఇంక ఇదైతే ఒక 5 నిమిషాలు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇంకా లాస్ట్గా కొత్తిమీర సాంబార్ మసాలా అయితే వేసేస్తా. సిమ్లో పెట్టి బాగా ఉడికించుకున్నాం ఒక 5 నిమిషాలు. ఒక 5 నిమిషాలు అయితే చూసేద్దాం. బాగా ఉడికి పట్టింది. ఇంకా ఇప్పుడైతే సాంబార్ పొడి వేసేస్తున్నా. సాంబార్లోకి సాంబార్ పొడి ఉంటేనే టేస్ట్. ఇంకా దీనికి తగినంతనే వేసుకోవాలి, ఎక్కువైతే కూడా మళ్ళీ వాసన వస్తుంది, ఎక్కువ మసాలా వాసన వస్తుంది అనమాట. అందుకని నేనైతే సాంబార్కి తగ్గట్టేసిన. మునక్కాయ బాగా ఉడికిపోయింది, టమోటా దోసకాయ అన్నీ బాగా ఉడికిపోయినాయి. ఇంకా మసాలా పొడి వేసేసిన. మసాలా వేసినాక ఎక్కువసేపు అయితే ఉడికించకూడదు మనము. ఇంకా సిమ్లో పెట్టేసిన. కొంచెం కొత్తిమీర వేసేస్తా పైన కడిగేసి. కారం కూడా తక్కువ వేసి చేసినాను. ఇట్లుంటే సాంబార్ బాగా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. అందుకని సాంబార్ అయితే సప్పగానే చేస్తాను. నా సాంబార్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర కూడా వేసేసిన. ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేసిన. వంటలు అయితే అన్నీ అయిపోయినాయి. ఒకసారి అయితే చూసేద్దాం. అన్నం, అలాగే వేడి వేడి సాంబారు, ఇక్కడైతే ఇడ్లీ చట్నీ కూడా పెట్టుకున్నాను నేను. ఇప్పుడైతే సాంబార్ కూడా వేసుకుంటా. ఇప్పుడైతే సాంబార్ వేసుకుంటా. వేడిగా ఉంది. సాంబార్ చట్నీ అయితే చాలా టేస్ట్ ఉంది. ఇట్లా పెట్టుకుంటే ఇట్లాగా అరిగిపోతుంది. ఇంకా చట్నీ అయితే పొద్దున పెట్టించిన ఇంకా మా పిల్లలకి. ఇంక ఇప్పుడు సాంబార్ కూడా క్యారేజ్ కట్టించేస్తాను. మీ ఇంట్లో మీకు ఎవరెవరికి ఇష్టమో సాంబార్, ఇడ్లీ, చట్నీ కామెంట్ చేయండి. ఇదేనండి మా వంటలు అయితే మధ్యాహ్నం. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.